అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా, అబ్బాయే ఆసుకి లాభం వచ్చేట్టుగా పని చేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3000. ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయట వాళ్ళతో లాలూచీ పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడు గారికి వీపుంది గాని వెనకాల బంధువుల మోపు లేదు. అంతా సోలయే. ఇది లంచం కాదు సార్, గిఫ్ట్. లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామా, ఫ్రీగా వస్తూ వద్దంటారే. తీసుకోండి, 10 కాసులు పైన ఉంటుంది. తీసుకోవాలడు, 10 కాసులు అంటే మాట్లా 30,000 పైన ఉంటుంది. పైగా గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకా ఇక్కడ నిలబడ్డావే, అవుట్, గెట్ అవుట్. అబ్బా, ఒకటే ఉక్క కదండి. ఇది చలికాలం. అయినా ఉక్కపోస్తోంది ఏమిటో. మీరంటే ఇంజనీరు, మీ ఇంట్లో ఏసీ పెట్టుంటుందేమో చల్లగా. మన ఇంట్లో ఏసీ లేదు, మన మనసులే మనకి ఏసీ. అంతేనంటారా? మంచినీళ్ళు కావాలా? చల్లగా లేవు ఏమనుకోకండి. మీకు జిల్లుమని ఫ్రిడ్జ్ నీళ్ళు తాగే అలవాటో ఏమిటో. నాకు కుండలో నీళ్లు తాగటం అలవాటు. అదే అలవాటండి. ఇంట్లో నిక్షేపంగా గాడ్రేజ్ కంపెనీ వారు ఫ్రిడ్జ్ ఉంచుకుని. కాదా, మన ఇంట్లో ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, వీసీఆర్ లేదు, వాషింగ్ మెషిన్ అంతకంటే లేదు. అర్థమైంది. పెళ్లికి ముందే ఇంటర్ సామాన్లుంటే వాటి ఆల్నా పాలనా ఎవరు చూస్తారు? పెళ్ళయ్యాక కొనుక్కుందాం అనుకున్నారో ఏమిటో. అనుకున్నవన్నీ కొనుక్కునే స్తోమత కూడా లేదు. అయ్యే, ఇంట్లో ఏమీ లేకుండా ఏమున్నాయి మరి? నిన్ను అపురూపంగా చూసుకునే నేనున్నాను, చాలదు? అబ్బా, ఏమిటా వేగం? బొగ్గ కందిపోయి చుర్రమంటోంది. రారా మెల్లగా. అబ్బబ్బబ్బా, ఈ పాడు బస్సులు ఎప్పుడు మూలపడతాయో ఏమిటో. వీటిలో ప్రయాణం చేయలేక చస్తున్నాం. కాదా, నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్తాను. నువ్వు కూరగాయలు కొనుక్కుని బస్సులో ఇంటికి వెళ్ళు. బస్సులో వెళ్ళు అని నొక్కి వక్కాడించక్కర్లేదు. బస్సులోనే వెళ్తాను. పెళ్ళైన 7 ఏళ్లలో ఏనాడైనా కార్ ఎక్కానా ఏమిటి? అరే, ప్రతి దానికి అలా కసుబుస్సులు ఆడతావేంటి? బస్సు బ్రతుకులకి కసు బుసులు కాక ముసి ముసి నవ్వులు ఎట్లా వస్తాయట? ఏమండోయ్, పని హడావుడిలో పడి మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోకండి. పిల్లలు, మీరు కూడా ఒక్క మెతుకు వదలకుండా తినాలి. అర్థమైందా? ఇంకేమిటబ్బా, ఏముంది? గీచి గీచి బేరవాడి కూరగాయలు కొనుక్కుని బస్సు వింటున్నారా? బస్సు ఎక్కి ఇంటికెళ్ళాలి. ఏమిటో. అదండి. రాధా, అరే మీనా, ఎన్నాళ్ళైందే నేను చూసి. ఎన్నాళ్ళు కాదు, ఎన్నేళ్ళోనో. నీ మ్యారేజ్ అయిందని తెలిసింది. ఎక్కడుంటున్నావు ఇప్పుడు? చిన్న అద్దె కొంపులో ఉంటున్నావు అంటే లోకు కట్టేస్తుంది. పచ్చబద్దాలాడాలో ఏమిటో. ఏయ్ రాధా, పెద్ద బంగ్లాలో ఉంటున్నావు. అసర్లే, ఏ ఏరియాలో? జూబ్లీ హిల్స్. మా వారు పెద్ద వ్యాపార అయస్కాంతం. వ్యాపార అయస్కాంతమా? అదేంటే? అదేనే, బిజినెస్ మ్యాగ్నెట్. మాకు 2 బంగ్లాలు, 4 కార్లు ఉన్నాయి సుమి. అయితే నడిచొస్తున్నావేంటి? అదే ఆ మధ్యన ఫారెన్ డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు. వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ఫ్రెష్ గా కూరగాయలు స్వయంగా కొనుక్కున్నట్టు ఉంటుందని. గుడ్ ఐడియా. కమాన్, కారెక్కు. అలా కబుర్లు చెప్పుకుంటూ నిన్ను మీ బంగ్లా దగ్గర దించి వెళ్తాను. వద్దులే, ఈ దఫా కలిసినప్పుడు వస్తా. నథింగ్ డూయింగ్, రావాల్సిందే. పచ్చి అబద్ధాలు ఆడేశాను. ఇప్పుడు గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టుంది. ఏమిటో. రావే. మాట్లాడవే. కారు చాలా బాగుంది. ఎలా ఇచ్చారు? 4-5 అనుకుంటా. లక్షలే కదూ? ఉంటుందిలే. అవును, బేరవాడ తీసుకున్నావా? ఎక్కడ మీ బంగ్లా? అదే వెతుకుతున్నాను. వెతకడేమిటే? మీ బంగ్లా నీకు తెలీదా? అదే తెలుసు కదా, తీసుకెళ్తాను కదా. ఈలోగా ఎక్కడా నడవటం ఎందుకు? చూపిస్తా. అరే, మాటలో పడి ముందుకు వెళ్ళిపోయాం. కొంచెం వెనక్కి పోని.
వీళ్ళే. మీనా, ఇదే మా బంగ్లా. తాళం వేస్తుందేమిటి? ఓ, మా వారు విమానంలో ఊరెళ్ళారు. ఈ నౌకర్లు చౌకర్లు ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కార్లు వ్యాన్లు ఎక్కడికి వెళ్ళాయో ఏమిటో. మీనా, నిన్నింట్లోకి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఇద్దాం అనుకున్నాను. తాళం చేతులు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర? ఇది మా బంగ్లా. రాధా, ఐ హేట్ యు. నీకు డబ్బు లేదని, నీ మొగుడు చిన్న ఉద్యోగస్తుడని కాదు, నీకు స్టేటస్ లేదని కూడా కాదు. నువ్వు ఇలా అబద్ధాలాడి నీ భర్తని సంసారాన్ని అవమానించినందుకు ఐ హేట్ యు. ఎవరి బ్రతుకు వాళ్ళకు స్వర్గంలా తోచాలి, లేకపోతే అది నరకం అయిపోతుంది. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పుకో. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకు, లేకపోతే బ్రతుకు మోయలేనంత బరువు అయిపోతుంది. అబ్బా, ఏం విడిచిపెడుతున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట ఏమిటో. అబ్బా, మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే. సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. రాధా, అబ్బా, నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. రాధా, అబ్బా, వస్తున్నా. అవును, టంగున ఆరు కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత ఆలస్యం ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. హా, ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతోటి జీతానికి అంత శ్రమ పడ్డా ఏంటో. నీ సన్నాయి నొక్కడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను, అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదు? ఈ రూపాయి మిగల్చడం కోసం. ఒక్క రూపాయి మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా? ఏమిటో. అరే ఏమిటిది? ఊరుకో రాధా, ఊరుకో. ఏమండి, ఉల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరు ఇంత కష్టపడితే నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇష్టాలు తీరాలంటే కష్టాలు పడాలి. గాడిద గుడ్డు కంకర పాసు. అందరూ మీలాగే మడి కట్టుకుని కూర్చుంటున్నారా? అందరిలా లంచాలు బొక్కండి అంటే వినరు కదా. అది సరే గాని ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయావా? అందుకేగా పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చాను. అమ్మ దొంగ. ముందు స్నానం చేయండి. పదండి స్వామి. రాధా, ఈ వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తోందో? వెన్నెల పూలు రాలుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. మరి నీకెలా అనిపిస్తుంది? ఇవన్నీ వెండి రూపాయలైపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. ఏమిటో, ఎందుకో ఆ నవ్వు? ఏం లేదులే. నాకు తెలుసులేండి, దీనికి ఎప్పుడు డబ్బు అవానేగా. చచ్చా, అదేం కాదు. మరి ప్రతిరోజు మన పెళ్లి రోజు అయితే ఎంత బాగుంటుందని. రాధా, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. శాశ్వతంగా నీ కౌగిల్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? పైసా ఖర్చు లేదు కదా. ఏమిటో, మాట వరుస కంటే మూతి ముడుచుకుంటే ఎలా? పాపిష్టిదాన్ని ప్రతిరోజు బాధ పెట్టినా పెళ్లి రోజు బాధ పెడతానా? ఆ మాత్రం ఇంగితం ఉంది నాకు. నవ్వండి, నవ్వండి. ఉయ్యాల. న్యూస్ పేపర్ వస్తోంది. అమ్మో, ఏమండి? అమ్మని చూస్తుంటే కథలే వస్తున్నా రేడియోలో ఉంది. పాప నాన్న ఎన్ని వార్తలు వినాలో. మీరు పారిపోండి, పారిపోండి. ఏమండి? ఏమండోయ్? మిమ్మల్నే. అబ్బా, ఏమిటే? వెనకటి కాంతమ్మ గారు 4 కాసుల గొలుసు చేంజ్ చేసుకుంది. పక్క వీధి తాయారమ్మ గారు కలర్ టీవీ కొనుక్కున్నారు. పచ్చమైన వాళ్ళ అమ్మాయి లేదు, అమ్మాయి పట్టీలు కొనుక్కుంది. అందరూ అన్ని కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటామో ఏమిటో. నేను ఇలా వాగుతుంటే అనరే ఈయనేరి. ఏమండి? ఏమండోయ్? సరిపోయి తలగలుకోటానికి బాత్రూంలో దూరాను. పెద్దవన్నారు పెద్దవా? నిన్ను ఉండి నీ పని చెప్తాను. అమ్మా
నన్ను ఏం చేస్తావా? నన్ను బయట చేస్తావా నిన్ను ఏయ్, ఉండు. ఏయ్, రాధా రాధా మొగుడేదో అంటే ముష్టికొచ్చిన వాడు కూడా అదే అన్నట్ట పిల్లలకు కూడా నేను అలసిపోయాను. సరే సరే ఆఫీస్కి టైం అయింది, టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదే. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావేమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. ఏమిటో ఏం లేదులే, టిఫిన్ పెట్టు.